హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్న టాపిక్ వచ్చేటప్పటికి మాడ్యులేషన్స్ అన్నమాట. అసలు మాడ్యులేషన్ అంటే ఏంటి, దీని వల్ల ఉపయోగం ఏంటి, ఇది ఎన్ని రకాలుగా డివైడ్ అయింది అనే దాని గురించి అయితే ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి చెప్పే ముందు మాడ్యులేషన్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. మాడ్యులేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ అనేది మనకి పారామీటర్ యొక్క సిగ్నల్ అనేది మాడ్యులేటింగ్ వల్ల మనకి మారుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మాడ్యులేటింగ్ తీవ్రతను బట్టి అనుగుణంగా మనకి మారుతూ వచ్చింది అనుకోండి, ఆ ప్రాసెస్ నే మనం ఏమంటాము అంటే మాడ్యులేషన్ అని అంటారు. అర్థం కాలేదు కదా, సింపుల్ గా చెప్పాలి అంటే సెకండ్ డెఫినేషన్ కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనము లో ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ అనేది హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ మీద సూపర్ ఇంపోజ్ అనేది జరగాలి. ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీ అనేది హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ మీద మనకి ఏం జరగాలి, సూపర్ ఇంపోజ్ అనేది జరగాలి. ఎప్పుడైతే ఈ విధంగా సూపర్ ఇంపోజ్ అనేది జరుగుతుందో ఆ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే మాడ్యులేషన్ అని అంటారనమాట. జనరల్ గా ఈ మాడ్యులేషన్స్ అనేది మనకి ఎన్ని టైప్స్ లో డివైడ్ అయింది అంటే 3 టైప్స్ లో డివైడ్ అయింది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఫస్ట్ వన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఫేజ్ మాడ్యులేషన్. మొత్తంగా మనకి ఎన్ని టైప్స్ లో డివైడ్ అయిందమ్మా, 3 టైప్స్ లో డివైడ్ అయింది. ఈ ప్రతి దాన్ని కూడా ఒక్కొక్క టైప్ ని నేను వేరేగా వీడియో అనేది నేను చేసి మీకైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడికి కమింగ్ ఇన్ టు ద అవర్ పాయింట్, ఇప్పుడు మాడ్యులేషన్ అంటే డెఫినేషన్ తెలుసుకున్నాము, దాని యొక్క టైప్స్ అయితే తెలుసుకున్నాం కదా. దీని యొక్క నీడ్ అంటే దీని యొక్క అవసరం అనేది ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం. జనరల్ గా మనకు ఈ మాడ్యులేషన్ అనేది ఎక్కువగా దేనికి యూజ్ అవుతుంది అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ లోని చాలా మెయిన్ రోల్ గా అయితే మనకి మాడ్యులేషన్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకు ఈ మాడ్యులేషన్ అనేది ఉంటుంది అంటే మనం తీసుకున్న కమ్యూనికేషన్ సిస్టమ్ లోని వేవ్ అనేది జనరల్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఇచ్చే ఆడియో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మీద అయితే డిపెండ్ అనేది అయితే జరిగి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఒక ఆడియో సిగ్నల్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ట్రావెల్ అనేది జరగాలి అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వేవ్ ఫార్మేట్ లోనైతే మనకి సిగ్నల్ అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే సిగ్నల్ గానీ వేవ్ గానీ ఒక ఆర్డర్ లోని ట్రాన్స్మిటెన్స్ అనేది జరగాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నానంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సిగ్నల్ ఆర్ ద వేవ్ ఫార్మేట్ లోనైతే మెసేజ్ అనేది మీకు ఫార్మ్ అవుతుంది. ఈ మెసేజ్ అనేది ఒక ఆర్డర్ లోని ట్రాన్స్మిటెన్స్ అనేది జరగాలి అంటే ఖచ్చితంగా మనకి అక్కడ యాంటీనా అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది అంటే ఇచ్చిన వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ కి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే యాంటీనా అనేది అప్రాక్సిమేట్ గా వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ మీద ఈక్వల్ గా ఉంటుందో అప్పుడు మనకి సిగ్నల్ అనేది ప్రాపర్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి ఫ్రీక్వెన్సీ అనేది లార్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, స్మాల్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. మనకి లాంగ్ ఫ్రీక్వెన్సీ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంప్రాక్టబుల్ అనేది జరిగిపోయి స్పేస్ కి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం ఉండాలి అంటే మాడ్యులేషన్ అనేది జరగాలి. ఈ మాడ్యులేషన్ అనేది జరగడం వల్ల మనకి ఏమవుతుంది అంటే లాంగ్ గానీ లార్జ్ ఫ్రీక్వెన్సీ గానీ మనకి ఏమవుతుంది అంటే వెరీ స్మాల్ ఫ్రీక్వెన్సీ కిందకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇలా సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కూడా మొత్తంగా మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కిందకి మార్చుతుంది అనమాట. ఇలా మార్చడానికి మనకి మాడ్యులేషన్ అనేది అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనము ఈ మాడ్యులేషన్ అనేది క్యారియర్ వేవ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఈక్వేషన్ అనేది జనరేట్ అవుతుంది అంటే ఈసీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈసీ మాక్సిమం కాస్ 2π FCT ప్లస్ 5C అనేది వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఈసీ ఆఫ్ టీ అంటే ఏంటి అంటే మాడ్యులేటింగ్ ఆఫ్ ద క్యారియర్ వేవ్ అనమాట. క్యారియర్ వేవ్ యొక్క మాడ్యులేటింగ్ ని ఈసీ ఆఫ్ టీ తో డిఫైన్ చేస్తాం. మరి ఈసీ మ్యాక్స్ అంటే అర్థం ఏంటి అంటే యాంప్లిట్యూడ్ అని అంటారు. దిస్ ఈస్ ద యాంప్లిట్యూడ్. ఇక్కడ మనము 5C అనేది చూసాం. 5C ఈస్ నథింగ్ బట్ ద ఫ్రీక్వెన్సీ. అండ్ ఇక్కడ స్మాల్ టీ అనేది టైం ని డిఫైన్ చేస్తుంది. మరి 5C అంటే దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ఫేజ్ ని అయితే డిఫైన్ చేస్తుంది అనమాట. క్లియర్? ఇక్కడ ఈసీ ఆఫ్ టీ అంటే మాడ్యులేటింగ్ ఆఫ్ ద క్యారియర్ వేవ్, ఈసీ ఆఫ్ ద మెక్స్ అంటే యాంప్లిట్యూడ్, ఎఫ్సి అంటే ఫ్రీక్వెన్సీ, టీ అంటే టైం,
5C అంటే phase. This is all about the modulation and the needs of the modulation and types of the modulation. ఈ ప్రతి ఒక్క టైప్ యొక్క మాడ్యులేషన్ గురించి అయితే ఎన్ని టైప్స్ అయితే మనకి డివైడ్ అయ్యాయో ఆ ప్రతి ఒక్క దాని గురించి అయితే ఒక్కొక్క వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని మనం ఎలా రాయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ మాడ్యులేషన్స్ అన్నమాట. అసలు మాడ్యులేషన్స్ అంటే ఏంటి అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ మీద హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ని సూపర్ ఇంపోజింగ్ అనేది చేయాలి. ఎప్పుడైతే సూపర్ ఇంపోజ్ అనేది మనం చేస్తామో ఆ ప్రాసెస్నే మాడ్యులేషన్ అంటారు. ఇక్కడ 2 డెఫినేషన్స్ అయితే నేను రాయడం జరిగింది. ఆల్రెడీ ఈ రెండింటిని గురించి కూడా నేను ఆల్రెడీ మనము లర్నింగ్ పార్ట్లో అయితే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాస్తాము అంటే ద పారామీటర్ ఆఫ్ ద హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ ఈజ్ in accordance with the intensity of the modulating signal is known as modulation. అదేనా రాయొచ్చు. or else modulation is defined as the process of superimposing a low frequency signal on a high frequency carrier signal. Need for the modulation. అసలు మాడ్యులేషన్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మాడ్యులేషన్ ఈజ్ అ వెరీ నెససరీ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్. కమ్యూనికేషన్ సిస్టంలోని మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని అయితే పార్టిసిపేట్ చేస్తుంది. ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్మిట్ అ సిగ్నల్ ఆర్ వేవ్ effectively, the dimensions of the transmitting antenna should be approximately equal to the wavelength of that wave. For transmitting an audio signal, the height of the antenna is equal to wavelength is equal to C by gamma is equal to 3 into 10 power of 8 by 20 into 10 power of 3. మొత్తంగా మనకి 15 km అయితే వస్తుంది అనమాట. అంత అమౌంట్ ఆఫ్ యాంటీనా అనేది మనకు ఉంటుంది అని చెప్పారు. అంటే వేవ్ లెంగ్త్ అనేది అంత ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ప్రిడిక్టబుల్ టు కాంట్రాస్ట్ సచ్ అ లాంగ్ యాంటీనా. ఫర్ దిస్ రీజన్ ఇట్ ఈస్ impracticable to radiate audio signal directly into a space. So we need the modulation. మనకి లాంగ్ యాంటీనా అనేది అంటే లాంగ్ వేవ్ లెంగ్త్ కలిగిన సిగ్నల్ని మనం తీసుకుంటే అది ప్రాక్టిబుల్గా అయితే ఉండదు అనమాట. ఇంప్రాక్టిబుల్ అయితే అయిపోతుంది. దానివల్ల మనకి డైరెక్ట్గా సిగ్నల్ అనేది డైరెక్ట్గా మనకి ఏమైపోతుంది అంటే సోర్స్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మనకి అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి మాడ్యులేషన్ అనేది అవసరం. ద ఎనర్జీ ఆఫ్ ద వేవ్ డిపెండ్స్ అపాన్ its frequency as the audio signal frequency are very small. Therefore this cannot be transmitted long distance if radiated directly into the space. మనకి ఇక్కడ ఎనర్జీ అనేది జనరల్గా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆడియో సిగ్నల్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనము డిపెండ్ అయ్యి ఉండడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మనకి లాంగ్ ఫ్రీక్వెన్సీ అయితే అవ్వదు. ఓన్లీ స్మాల్ ఫ్రీక్వెన్సీ కలిగిన సిగ్నల్స్ మాత్రమే అవుతాయి అన్నమాట. అవి మాత్రమే వేవ్ మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. దేర్ఫోర్ దే కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ ద లాంగ్ డిస్టెన్స్ రేడియేట్లీ డైరెక్ట్లీ ఇంటూ ద స్పేస్. ఒకవేళ లాంగ్ అయితే మాత్రం అది డైరెక్ట్గా మనకి స్పేస్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఆర్ కాదు. సో వీ నీడ్ అనమాట. వీ నీడ్ అ మాడ్యులేషన్ విచ్ permits the transmission of the audio signals at the carrier frequency. The radiation of the audio frequency signal directly into the space is not predictable because the efficiency of the radiation is quite poor in short range. To increase the efficiency of the radiation of audio signals, so we need the modulation. The carrier wave can be represented as EC of t is equal to EC maximum cos 2 pi fct plus 5c. ఇక్కడ EC of t అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద క్యారియర్ వేవ్ అనమాట. మాడ్యులేషన్ ఆఫ్ ద క్యారియర్ వేవ్ని EC of t తోటి డిఫైన్ చేస్తాం. EC మ్యాక్సిమం అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద మాడ్యులేషన్ యాంప్లిట్యూడ్. అండ్ ఇక్కడ FC వచ్చేటప్పటికి మనకి ఫ్రీక్వెన్సీ. స్మాల్ t అనేది మనకి టైంని డిటర్మైన్ చేస్తుంది. అండ్ 5c ఈజ్ నథింగ్ బట్ ద ఫేజ్. మొత్తంగా మాడ్యులేషన్స్ అనేది మనకి 3 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, సెకండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, థర్డ్ వన్ ఫేజ్ మాడ్యులేషన్. ఈ మొత్తంగా ఈ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్ని మనం యాంగిల్ మాడ్యులేషన్ అని కూడా అంటాం అనమాట. దీని గురించి అయితే ఒక్కొక్క వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఈ ఫుల్ వీడియో అనేది మీరు చూసిన తర్వాత మీకు కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.